ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా టేస్టీగా చేసుకునే బొంబాయి చట్నీని అయితే చూపిస్తున్నాను. ఈ చట్నీ ఇడ్లీ, చపాతీ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈ చట్నీ వేడివేడిగా ఇడ్లీలో కానీ చపాతీలో కానీ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసుకుని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఆనియన్ లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకుని 250 ml వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 స్పూన్స్ శనగపిండి, ఒక 50 ml వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి వేశాక గరిటతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా బొంబాయి చట్నీ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.